శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 21వ తేదీ బుధవారం, మే నెల 2025 నాటి రాశి ఫలితాలు. మేషరాశి. మేషరాశి వారికి ఏ బలాలు ఏ పక్క నుంచి అననుకూలంగా ఉన్నా రాహు గారి బలం మటుకు చాలా చాలా అద్భుతంగా తయారైపోయింది. వచ్చేసారు రాహువు. ఇక లాభాల విషయంలో మీరు వెనక్కి తిరిగి చూడక్కర్లా. అనేక విధంగా లాభాలున్నాయి, మానసికమైన సంతోషం కలుగుతుంది. మిగతా విషయాలలో మటుకు ఒకంత ఓర్పు అవసరం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో కుజుని యొక్క సంచారము నీచలో జరుగుతూ ఉన్న కారణం చేత కొంచెం మీ ఆవేశం తగ్గి ఉంటుంది. అలాగే నాకు అంతగా ఆలోచించలేకపోతున్నాను, ఇప్పుడు కాదు, కొన్ని రోజులు టైం తీసుకుంటాను, ఈ నిర్ణయం గురించి ఇప్పుడే కాదు, ఇలాగా ఏవో ఆలోచనలు మిమ్మల్ని పరిపరి విధాలా వాయిదాలు వేస్తూ ఉంటాయి. సన్మాన సత్కారాలు జరగాలి, జరగట్లేదు, అనుకున్నంత పేరు ప్రఖ్యాతులు రావట్లేదు, నాకు రావాల్సిన క్రెడిట్ అంతా ఇంకోళ్ళకి వెళ్ళిపోతోంది, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీకు ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కానీ చెప్పడం చాలా తేలిక, అది అనుభవించే వారికి తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. కానీ ఈ కుజుని యొక్క నిర్వీర్యత, నీచ ఈ స్థితి దాటాలి. దాటితేనే కానీ మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు రావు. అది దాటేంత వరకు మీ ఆలోచనలు ఈ విధంగానే ఉంటాయి. బాధ పెడుతూనే ఉంటుంది మిమ్మల్ని. శారీరకమైన బాధ ఉంటుంది, ఓపిక లేదు, బలానా అస్వస్థత వచ్చింది, తలనొప్పి వచ్చింది, ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. కానీ ఓర్పు కలిగే ఉండాలి. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. వీలైతే ఎవరైనా ఒకళ్ళకో ఇద్దరికో ముగ్గురుకో మీకు ఎంత శక్తి ఉంటుందో అంత మేర అన్నదానం చెయ్యండి. ఎన్ని రోజులు చెయ్యాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది మీకు. మీరు ముగ్గురికి నేను అన్నం పెట్టగలను అనుకుంటే 3 రోజులు వరుసగా పెట్టండి. నేను 5 మందికి పెట్టగలను అనుకుంటే 5 మందికి వరుసగా పెట్టండి. లేదా ఒకరోజు మీకు కుదిరిన రోజు, మధ్య మధ్యలో రోజులు వదిలేసినా, ఇవాళ కుదిరింది, మళ్ళీ ఎల్లుండి కుదిరింది, మళ్ళీ ఎప్పుడో 2 రోజుల తర్వాత కుదిరింది, మీకు ఎలా కుదిరితే అలా పెట్టండి. అన్నదానం చెయ్యండి. చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ, ఓర్పు కలిగి ఉండండి అని మరొకసారి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మీకు చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎంత చెప్పినా తక్కువే. అద్భుతమైనటువంటి ఫలితాలు. లాభస్థానం బాగుంది, ద్వితీయం బాగుంది, తృతీయం బాగుంది. ఇంకా ఏమి కావాలి? దశమంలో చంద్రుడు ఉన్నారు. దశమంలోకి రాహు వచ్చినప్పటికీ మీకు ఇబ్బందికర ఫలితాలు అయితే ఏవి ఉండబోవడం లేదు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి విశేషంగా తెలియజెప్తూ ఉన్నాను. మిమ్మల్ని ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్ళడానికే వారి యొక్క ఆలోచనలు, సహాయ సహకారాలు మీకుంటాయి. ఏ విధంగా సహాయ సహకారాలు ఉంటాయంటే, ధైర్యాన్ని ఇస్తారు, నూతనోత్తేజాన్ని ఇస్తారు, ఉద్యోగంలో వసతులను ఇప్పిస్తారు. కాబట్టి దశమంలో రాహు వల్ల మీరు ఎక్కువ ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదు అని చెప్పి మరీ తెలియచెప్తూ ఉన్నాను. అనేక రకాలుగా ఆత్మసంతృప్తి కలిగించేటటువంటి అంశాలే ఉన్నాయి. మీ మాట తీరు బాగుంది, మాట చలామణి అవుతుంది, కుటుంబ జీవితం బాగుంది, ఆర్థిక వ్యవస్థ బాగుంది, ఆర్థికంగా పరిపుష్టి పొందుతారు, సన్మాన సత్కారాలు అందుకుంటారు, ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. వైద్య శాస్త్రం చదువుతూ ఉన్నటువంటి విద్యార్థులు, అలాగే వైద్యులు, అది ఆయుర్వేద వైద్యం అవనివ్వండి, మూలికా వైద్యం అవనివ్వండి, ఇప్పుడు మనం వాడుతూ ఉన్నటువంటి ఈ ఇంగ్లీష్ మందులు అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇలాంటి వారికి. అలాగే ఈ మందుల విషయంలో కూడా కొత్త కొత్త మందుల్ని కనుక్కో ఉంటారు. అవన్నీ కూడా ప్రజలకి చాలా ఉపయోగపడే విధంగా ఉంటాయి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ జీవితాశయం నెరవేరుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ పారాయణ చెయ్యండి. చాలా చక్కగా ఉంటుంది. అనేక విధాల మనస్సు ఆనందంగా ఉంటుంది. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి అనేక విధాల అద్భుతమైన కాలం వచ్చేసింది. ఇంకా కాలం వచ్చేసిన తర్వాత ఎక్కడ ఏవి కూడా ఆగవు. అన్ని రకాల శుభాలు కలుగుతూ వెళ్తాయి. ఇక్కడ ఇన్నాళ్ళు ఓర్పు పట్టి ఉండండి అని చెప్పుకుంటూ వచ్చిన దానికి కరెక్ట్ గా ఓర్పు కలిగే ఉన్నారు. మంచి రోజులు వచ్చాయి.
ఇప్పుడు చాలా చక్కగా స్పష్టంగా లాభాలన్నిటినీ కూడా ఆస్వాదిస్తారు. ఆరోగ్య పరంగా బాగుంటుంది, సంతాన పరంగా బాగుంటుంది, పితృవర్గ రీత్యా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది, ధనము కావాలి అన్న వారికి ధనం వస్తుంది, బంధుత్వాలు కావాలన్న వాళ్ళకి బంధుత్వాలు నిలబడతాయి, ఆప్యాయతానురాగాలు పెరుగుతాయి. అలాగే మీరు ఒక సంఘంలో పెద్ద మనిషిగా గుర్తించబడతారు, మీ మాటకి విలువ పెరుగుతుంది, సన్మాన సత్కారాలు అందుకోబడతారు. అలాగే అనేక రకాలుగా ఊహించని విధంగానే ధనలాభాలు వస్తాయి. అసలు నేను అనుకోలేదండి అంటారు, ధనం వస్తుంది. అసలు ఈ విషయమే మర్చిపోయామండి అన్నారు, ఆ విషయం ద్వారా ధనం వస్తుంది. ఈ విధంగా చాలా చాలా ఆత్మసంతృప్తికి లోనయ్యేటటువంటి పరిస్థితులు మీకుంటాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, ఉన్నత విద్య ప్రాప్తిస్తుంది, ఉన్నత విద్యలో కొన్ని అవకాశాలు చాలా బాగుంటాయి. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఉన్నతి ఉంటుంది అని మరొకసారి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు, తృతీయ స్థానంలో కేతు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా చాలా గొప్పగా ఉంటాయి. అయితే నవమ స్థానంలో రాహు గారు ఇచ్చే ఫలితాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటూ ఉన్నప్పటికీ దాని మీద ఉండేటటువంటి గురువు గారి దృష్టి విశేషం చేత అంతగా మిమ్మల్ని బాధించబడదు రాహు గారి యొక్క నవమస్థాన సంచారము అని చెప్పి తెలియచేస్తూ, వీలైతే ఒకసారి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మరింతగా శుభకరంగా మీకు ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి లాభస్థానంలోకి రవి గారు వచ్చారు, చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. అలాగే అష్టమ స్థానంలోకి రాహు వచ్చున్నారు, కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక ద్వాదశంలో ఉన్నటువంటి గురువు గారి వల్ల శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పూర్తిగా చెడు ఉండదు, పూర్తిగా మంచి ఉండదు. కాకపోతే తన యొక్క ఉచ్చవైపు వెళ్తున్నారు కాబట్టి ఆయన యొక్క ప్రయాణం మీకు ఎట్లా అయినా కానీ అద్భుతమైన ఫలితాలే కనిపిస్తూ ఉంటాయి. కానీ మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంది కాబట్టి కొంత జాగ్రత్త అనేది అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా మనస్సు నిర్వీర్యం కాబడుతూ ఉన్నట్లయితే మనస్సుని నిగ్రహంగా పెట్టుకోండి, ధైర్యాన్ని తెచ్చుకోండి. అన్ని పనులలోనూ మీకు అభివృద్ధి కనిపిస్తుంది, కేవలం మీ మనోబలం వల్లనే అని చెప్పి తెలియజేస్తున్నాను. దీని కొరకు యోగా చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, మీ ఇష్టదేవతారాధన చెయ్యండి. ద్వితీయ స్థానంలోకి వచ్చినటువంటి కేతువు గారి యొక్క సంచార కారణం చేత ఆర్థిక పరమైన ఉత్థాన పతనాలు ఉంటాయి. వీటిని గట్టిగా నియంత్రించుకోవడంలో మంచి ప్రణాళికలు వేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. రాహుకేతువుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం కూడా చాలా మంచిది. రాహు ఉన్న రాశ్యాధిపతి శని గారు, కేతు ఉన్న రాశ్యాధిపతి రవి గారు కాబట్టి వీరిద్దరికీ మరింత భక్తి శ్రద్ధలతో స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మీకు చాలా చాలా మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి సప్తమ స్థానంలోకి వచ్చినటువంటి రాహువు గాని, రాశిలోకి వచ్చినటువంటి కేతువు గాని, అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి రవిగ్రహం గాని మిమ్మల్ని చాలా ఇబ్బందికి లోను చేస్తున్నారు అనే చెప్పవచ్చు. అయితే సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి కొంచెం బానే ఉంది మనకి అని మీకు కొంచెం ఊరట కలిగించే విధంగా ఉండవచ్చు. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారి యొక్క స్థితి కూడా చాలా చాలా బాగుండవచ్చు. అయితే వీటన్నిటికన్నా మించిన అద్భుతమైన ఫలితం ఏకాదశంలో గురువు గారు ఇచ్చేటటువంటి లాభాలు మీకు ఉన్నతిని కలగజేస్తున్నాయి, అనేక విధాల లాభాలని కలగజేస్తున్నాయి. కలహాలకి దూరంగా ఉండండి, ఉద్యోగ జీవితంలో ఉన్నతి ఉంటుంది. అలాగే కుటుంబ జీవితంలో కొంచెం సంతృప్తి ఏర్పడుతుంది. ఇన్నాళ్ళు అసంతృప్తి ఉంది, ఇప్పుడు కొంచెం సంతృప్తి ఏర్పడుతుంది. అనుకోని విధంగా విలువైన ఆభరణాలు కొనగలిగేటటువంటి పరిస్థితికి వెళ్తారు మీరు. విద్యార్థులు ఇంకా కొంచెం కష్టపడి చదవాల్సి ఉంటుంది, కానీ ఉన్నత విద్య చదివే వారికి చాలా చాలా బాగుంటుంది. అలాగే వేద విద్యలు చదువుకునే వారికి బాగుంటుంది. అదే విధంగా శాస్త్రజ్ఞులకి, పండితులకి బాగుంటుంది. మఠాధిపతులు, పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా చాలా మంచి కాలం అని చెప్పచ్చు.
మరి ఈ సప్తమ స్థానం గాని రాశి గాని బాలేదు కదండి అని అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఒక విధమైన ఉపాసనలో ఉంటారు కాబట్టి ఆ ఉపాసన బలం చేత ఇప్పుడు గురువు గారు వచ్చినటువంటి లాభస్థానం స్థితి విశేషం చేత ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటారు అని చెప్పి చెప్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి ఒకంత పరీక్షల కాలం ప్రారంభమైంది, అది కొనసాగుతోంది. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి ఇప్పుడు ఏమి చెయ్యవద్దు. నేను చాలా కాలం నుంచి చెప్తూ ఉన్నాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి, పెట్టుబడులు పెట్టకండి. రాహు గారి యొక్క స్థితి షష్ఠ స్థానంలోకి వచ్చి అనేక విధాల మీకు రాజయోగాన్ని ఇస్తోంది. అన్ని విధాలుగానూ మీకు మంచి ఉపయోగకరమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. అయితే మీకు ఏవి సంప్రాప్తం అవ్వాలో అవే వస్తాయి తప్ప నేను ఈ ప్రయత్నం చేశాను నాకు ఇందులో ఎందుకు సక్సెస్ రాలేదు అనేటటువంటి ఆలోచనలకి మీరు స్వస్తి చెప్పండి. పూర్వం చేసిన ఆలోచనలన్నీ ఇప్పుడు బాగుంటాయి, మళ్ళీ ఇప్పుడు వేసే విత్తనాలన్నీ ఇంకొన్నాళ్ళకి బాగుంటాయి తప్ప ఇప్పుడే బాగుంటాయి అని చెప్పడానికి రాదు. దాన ధర్మాల విషయంలో కొద్దిగా ఆచితూచి ప్రవర్తించండి. అనేక విధాల దాన ధర్మాలు ఎక్కువ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల అనుకూలత మధ్య ఏదైనా వ్యసనాల కారణంగా ఇబ్బందులు, కొట్లాటలు, కలహాలు ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. అపవాదు ఉండేటటువంటి అవకాశం ఉంది. మీ మీద ఏదైనా అపవాదు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి వాటన్నిటినీ మీరు అధిగమించాలి అంటే కొంత ఓర్పు కలిగి ఉండాలి, కొంత దైవారాధన చెయ్యాలి. ఇవి చెప్పదగ్గ సూచనలు అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మరింత శుభం చేకూరే విధంగా మీకు పరిస్థితులు వనగొరుతాయి. శుభం. తులారాశి. తులారాశి వారికి ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో మనకి ఇప్పుడు కలిసి వచ్చింది అనుకుంటారు. అంత అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉంది. పిత్రార్జితాలు వచ్చేటటువంటి అవకాశము, అలాగే పితృ సమానులైన వారితో మంచి మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడము, వారి సలహాలు, వారి సూచనలు మీకు అందబడడము, జీవితంలో ఇది ఉపయోగపడే విధంగా మనకి మంచి సలహాలు సూచనలు ఇచ్చారు అని చెప్పి మీరు ఎంతో సంతృప్తి పడడము, అలాగే ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో అభివృద్ధి కనిపించడము, విజయావకాశాలు కనిపించడము చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైనా సంతానానికి సంబంధించి కొంచెం మటుకు ఓర్పు కలిగి ఉండండి, ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కూడా కొంచెం ఓర్పు కలిగే ఉండండి. మీరు అనుకున్నంత గొప్ప స్థాయిలో అవి అందవు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా ధనం మటుకు చాలా వస్తుంది. ఉద్యోగ జీవితం కూడా మీకు కాస్త సంతృప్తినిస్తుంది. అలాగే దైవ కార్యాలు బాగా చేస్తారు, దైవ దర్శనాలు బాగా చేస్తారు, దైవానికి సంబంధించి ధనం ఎక్కువ ఖర్చు పెడతారు, యజ్ఞయాగాలలో పాల్గొంటారు. అనేక రకాలుగా మనసుకి సంతృప్తి కలిగించేటటువంటి విషయాలలో మీరు ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. మనసు ప్రశాంతంగా నడుస్తుంది. ఇది చాలా ముఖ్యం. ఏ మనిషికైనా ఎటువంటి చింత లేకుండా జరిగిపోవడం అనేది ఒక అదృష్టం. అలాంటి అదృష్టం ఇప్పుడు మీకు చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అన్ని విధాలుగాను అభివృద్ధి చెందేటటువంటి కాలం కాబట్టి మానసిక ప్రశాంతత ఉంది, ధనాభివృద్ధి ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి, సద్గురువుల దర్శనం చేసుకోండి, వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి కాలం. అన్ని పరీక్షలు మనకే వస్తున్నాయా అన్నట్టుగా ఉంటుంది. ఒక్క సమస్య తీరిపోతే ఇంకొక సమస్య వచ్చేటట్టుగా ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం కాస్త తక్కువగా ఉంది. మాతృవర్గ రీత్యా తక్కువగా ఉంది. సంతాన రీత్యా కొంచెం తక్కువగా ఉంది. అలాగే సంతాన రీత్యా ఏదైనా కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నా ఇంకొక పక్కన అంతగా అనుకూలత లేదు, మనమేదో తృప్తి పడుతున్నాం కానీ అని అనుకుంటారు మీరు. అంటే మనసుని సమాధానపరుచుకునేటట్టుగా ఉంది కానీ నిజంగా అంత అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మీకు కనబడబోవడం లేదు. ఇక భార్యాభర్తల అనుకూలత కూడా అలాగే ఉంది. ఇన్నాళ్ళు మనం బాగున్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఈ కీచులాట్లు వస్తున్నాయి అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది. సమస్య ఎక్కడ మొదలైంది అనేది కొంచెం మీరు వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే పితృవర్గ రీత్యా కూడా
చాలా బాగున్నాయి అని చెప్పేటట్టుగా లేదు. ఇక ఉద్యోగ స్థానానికి సంబంధించి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి తప్ప చాలా బాగుంది, మనకేం ధైర్యం అనేటట్టుగా ఏమి లేవు. అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండండి. రూపాయి పెట్టారంటే ఆ రూపాయి పోయిందనే అర్థం. ఎక్కడా కూడా ఎటువంటి పెట్టుబడులు కూడా పెట్టవద్దని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. గురు బలాన్ని పెంచుకోవడం కోసం గురు ఆలయానికి వెళ్ళండి, గురు దర్శనం చేసుకోండి. సద్గురువులు మీకు ఉన్నట్టయితే చక్కగా వెళ్ళి వారికి సేవ చెయ్యండి, వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చాలా చాలా ఉత్తమమైన కాలం వచ్చేసింది. అనేక రకాలుగా అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. సంతాన రీత్యా కూడా కొంచెం ప్రశాంతత కలిగే విధంగా ఉంది. ఇక రుణాల విషయంలో మీకు కావలసినంత రుణాలు దొరుకుతాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఈ రుణ విషయాలలో కూడా మీకు కొంత ఆదరణ కలిగేటట్టుగా ఉంటాయి. అలాగే స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, బంధువర్గ సహాయ సహకారాలు ఉంటాయి. మానసిక ఉల్లాసం పెరుగుతోంది. అనేక విధాలుగా సన్మాన సత్కారాలు కానీ, ప్రజా సమూహాల యొక్క మీకు సహాయం కానీ, వాళ్ళ యొక్క పరపతి మీకు ఉపయోగపడడం కానీ, లేదా మీ పరపతిని ఉపయోగించి వారికి అనేక రకాలుగా మంచి చేయడం కానీ, ఏదైనా శుభకార్యాలలో పాల్గొనడం కానీ, శుభకార్యాలకు సంబంధించి ధనము వెచ్చించడం కానీ, అలాగే ఏదైనా పెళ్లిళ్ళు పేరంటాలు మేము చేసుకుంటున్నామండి అని ఎవరైనా వచ్చి మీకు అడిగినట్లయితే మీ దగ్గర వారికి మీరు ధన సహాయం చేయడం కానీ, లేదా వారికి వెన్నుదన్నుగా నిలబడ్డం కానీ, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. పిత్రార్జితాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉన్నత విద్య చదువుకునేటటువంటి విద్యార్థులకి చాలా బ్రహ్మాండమైనటువంటి వసతులు కలుగుతాయి. అలాగే విద్య కూడా చాలా బాగుంటుంది. అన్యోన్యత బాగుంటుంది భార్యాభర్తల మధ్య. ఇక పితృవర్గ రీత్యా కూడా మీకు కొంత అనుకూలమైన కాలం వచ్చింది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఉద్యోగ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి, ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. అన్ని విధాల ధనస్సు రాశి వారికి మంచి రోజులు వచ్చినప్పుడు ఏ పని అయినా సరే ఒక ప్రణాళికాబద్ధంగా ముందరికి తీసుకువెళ్ళండి. ఇంకా ఇంకా అభివృద్ధి ఉంటుంది. ఇష్టదేవతారాధన చెయ్యండి. మీకు ఎక్కువగా మనం ఇది చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన లేకుండానే ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కువగా ఉంటారు అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి కుటుంబం విషయంలో చాలా చాలా అల్లకల్లోలంగా కనిపించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ అంత భయపడవలసిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా, నిదానంగా, మనసు ధైర్యం పెట్టుకొని చిన్నగా సమస్యని పరిష్కారం చేద్దాము అని శాంతంగా ఉంటూ ఆ ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఆ తదుపరి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. చక్కటి చేయూతనిస్తారు. పితృవర్గ రీత్యా మీకు వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో మీరు కొంచెం వితరణగా ఆలోచిస్తారు. అరే ఇది అన్నకి వెళ్ళని, లేదా ఇది నేను తమ్ముణ్ణి కాబట్టి ఇది నాకు రాని, ఒకటి నాకు ఎక్కువ ఉంటే ఒకటి అన్నకి ఎక్కువ ఉండని, ఇలాగ ఆలోచించుకుంటారు. ఇది మీకు చాలా చాలా మానసికమైనటువంటి సంతృప్తిని ఇస్తుంది. మిగతా అన్ని విషయాలు కూడా మాతృవర్గ రీత్యా బాగున్నాయి. ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా ఓర్పు కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఎందువల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది అంటే, ఇక్కడ రాహుబలము లేదు, అలాగే గురుబలము లేదు, కేతు బలం కూడా మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంది. ఏదైనా పెద్ద గ్రహాలు రాహువు గాని, గురువు గాని, శనిగారు గాని వీళ్ళు మారినప్పుడు మంచి ఫలితాలు అయినట్టయితే వాటిని వెంటనే ఇచ్చేస్తారు. కానీ ఏదన్నా చెడు ఫలితాలు అయినట్టయితే ముందర మానసికమైనటువంటి బలాన్ని కృంగదీస్తారు. అక్కడ మనం బలోపేతం అవ్వాలన్నమాట. కాబట్టి యోగా చెయ్యండి, ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి కొంచెం గ్రహాల యొక్క పరిస్థితి అనుకూలంగా ఉంటూ ఉన్నప్పటికీ ద్వితీయం బాగుంది, తృతీయం బాగుంది, చతుర్థం బాగుంది, పంచమం బాగుంది, షష్టం బాగుంది. ఈ విధంగా రాశిలోనే మళ్ళీ చంద్రుడు ఉన్నారు. ఈ విధంగా కొంచెం అనుకూలతలు వస్తూ ఉన్నప్పటికీ రాశిలోకి వచ్చారు రాహు, సప్తమంలోకి కేతు వచ్చారు. ముఖ్యంగా మీరు జాగ్రత్తలు తీసుకునేటటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి.
బాగుండడం అయితే గురుబలం చాలా బాగుంది కాబట్టి రాహు యొక్క దుష్ట ఫలితం గాని, కేతువు యొక్క దుష్ట ఫలితం గాని, శని గారి యొక్క దుష్ట ఫలితం గాని మిమ్మల్ని అంతగా బాధించకపోవచ్చు. గురువు గారి యొక్క స్థితి చాలా చాలా బాగున్న కారణం చేత మీరు ఈ గ్రహాల యొక్క ఫలితాలని, అంటే దుష్ట ఫలితాలు ఏవైతే మీకు సంప్రాప్తం అవుతున్నాయో వాటిని మీరు అధిగమించగలిగేటటువంటి శక్తి వస్తుంది అని చెప్పి చెప్పగలను. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతాయి, మీ మాట తీరు బాగుంటుంది. అలాగే మీ వాక్కు వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. మీకు మానసికమైన ఆనందాన్ని కలగజేస్తూ ఉంటాయి. అయితే దుర్గా పూజ, గణపతి పూజ తప్పకుండా చెయ్యండి. ఈ మారినటువంటి రాశి కుంభరాశిలోకే సాక్షాత్తు రాహు వచ్చారు, సింహరాశిలో కేతు వచ్చిన కారణంగా కొన్ని రోజులు మీకు మానసికమైనటువంటి అశాంతి కలుగుతుంది. అస్థిర చిత్తం అనేది మీకు పెంపొందింపబడడం కోసం పరిహారాలు చెయ్యండి అని చెప్పి తెలియజేస్తున్నాను. గురుబలం అత్యధిక ప్రాధాన్యత సంతరించుకుంది కాబట్టి భయపడవలసిన అవసరం లేదు అని కూడా మరొకసారి తెలియజేస్తూ శుభం. మీనరాశి వారికి రాహుగ్రహ సంచారం రాశి నుంచి వీడి 12వ స్థానంలోకి వెళ్ళింది. రాహుకేతువులు ఇద్దరూ కూడా వ్యతిరేక దిశలో వారి యొక్క పయనం సాగుతూ ఉంటుంది కాబట్టి కుంభరాశిలోకి రాహువు, అలాగే సింహరాశిలోకి కేతువు వచ్చి ఉన్న కారణం చేత మీనరాశి వారికి 6వ స్థానము చాలా చాలా శుభకరంగా ఫలితాలను ఇచ్చే విధంగా ఉన్నది. అయితే ఇప్పటి వరకు రాహు గారి యొక్క సంచారము రాశిలో ఉంటూ అనేక రకాల ఇబ్బందులను ఇస్తూ ఉండగా ఇప్పుడు కుంభరాశిలోకి రావడం వల్ల ఇక్కడ కూడా ఇబ్బందులను ఇస్తారు, కానీ కొంచెం ఉపశమనం. ఎలా? ఇప్పటి వరకు శరీరం మొత్తం బాధలు ఉంటూ ఉంటే ఇప్పటి నుంచి శరీరంలో ఏదో ఒక అవయవానికో 2 అవయవాలకో మాత్రమే బాధ ఉండే విధంగా రాహు గారి యొక్క స్థితి ఫలితం ఉంటుంది. కానీ ఏలినాటి శని జరుగుతోంది. ఒక పక్క గురువు అర్ధాష్టమంలో సంచరిస్తూ ఉన్నారు. శని గారి యొక్క స్థితి రాశిలో ఉండడము, గురువు గారి యొక్క స్థితి అర్ధాష్టమంలో ఉండడము, రాహు గారి యొక్క స్థితి రాశి నుంచి వ్యయంలోకి వెళ్ళడము, ఈ 3 గ్రహాల యొక్క పరిస్థితి అంతగా బాగలేని కారణం చేత వీరు ప్రతిరోజు దైవ ధ్యానం చేయవలసిందే. 3వ స్థానం బాగుంది, ఇప్పుడు 6వ స్థానం బాగుంది కదా అని చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవడానికి రాదు. విష్ణుమూర్తి దశావతారాల చరిత్ర బాగా పారాయణ చేస్తూ ఉండండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని గురించి మీరు పఠించడం వల్ల చాలా వరకు మీ ఇబ్బందులు తొలగిపోతాయి. మాకు అంత ఓపిక లేదండి, మాకు అన్ని చదవడం కష్టం అవుతుందండి అనుకునే వాళ్ళు గజేంద్ర మోక్షం చదవండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ సూచనని తప్పకుండా పాటించండి. మీకు అనేక విధాలుగా బాధలు ఉపశమింపబడతాయి. బాధల నుంచి మీరు ఉపశమింపబడి కాస్త ఆత్మసంతృప్తికి లోనవుతారు. మానసికమైన ప్రశాంతత మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.